హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎర్లీ మార్నింగే లేచానమాట. సో టైం కూడా అయితే ఫోర్ అవుతుంది అంతే అన్నీ. మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్గా లేచేసి పూజ అయితే చేసుకోవాలి. టెంపుల్కి అంటే చిలకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మా ఇంట్లో ఫ్యామిలీతో అయితే కాదు వెళ్ళేది, మా బాబుని ఇక్కడే ఉంచేస్తాము. మేము ఇక్కడ పక్కన ఫ్రెండ్స్, పక్కన ఆంటీ వాళ్ళందరూ ఉంటారు కదా. సో మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. కార్తీక మాసం కదా, వెళ్ళేసి అక్కడ దీపం ముట్టించేసి వద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. 5:30, 6 కల్లా అయితే స్టార్ట్ అవుదాము అని అయితే అనేసుకున్నాము. కానీ చూద్దాం ఏ టైం అవుతుంది. ఒక్కళ్ళు అయ్యేదైతే వెళ్ళొచ్చు ఏ టైంకైనా సరే. అందరూ వెళ్ళాలి అంటే టైం ఖచ్చితంగా లేట్ అవుతుందన్నమాట. లేట్ అయినా సరే 6 కల్లా అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. చూద్దాం ఎంత టైం అవుతుంది, ఏంటి, ఎలా వెళ్తున్నాము అన్నది కూడా మొత్తం నేను మీకు వీడియోలో పెడతానమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇలానే చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే నైట్ అయితే ఏం పని చేసుకోలేదన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం చేసేసుకొని హడావిడిగా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ప్రమిదలు కూడా అయితే కడిగేసి పెట్టేశాను. ఇక దీపం పెట్టాలన్నమాట. సో ఇక దీపం పెట్టేసి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అన్నీ సర్దేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను ఏం తీసుకెళ్తున్నాను ఏంటి అనేది కూడా. ఇంకా నేనైతే ఇంటి ముందు ముగ్గు పెట్టేశాను. ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టేసి లైటింగ్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇక పూజ అయితే చేయాలి ఇప్పుడు. ఇంకా కుందులు అన్నీ కూడా కడిగి పెట్టేశాను ఇక్కడ. ఇంకా తర్వాత ఏంటంటే గుడికి వెళ్ళడానికి అని చెప్పేసి అన్నీ అయితే బ్యాగ్లో సర్దేసుకోవాలన్నమాట. సో మేమైతే అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము. మేము అనుకున్నాం అనమాట, అందరం అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్దాము. అక్కడ వెళ్ళాక ఇవన్నీ తీసుకోవాలన్న టైం వేస్ట్ అవుతుంది, అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అందరం ముందు రోజే అనుకొని, ఎలాగో అన్నీ ఇంట్లో ఉంటాయి కదా, ఇంకా కొబ్బరికాయ అవి కొనుక్కొని తీసుకెళ్తే సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఇంకా అన్నీ అయితే ఇట్లా బ్యాగ్లో అయితే సర్దేసుకుంటున్నాను. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూశానమాట, ఒక కొబ్బరికాయ పూలే ఒక 100 అబోవ్ తీసుకున్నారు. సో ఎందుకులే అంత అని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము. ఇంకా నేను పూజ అన్నీ చేసేసరికి ఇక 5:30 అయిందనమాట. సో 5:30కి కూడా మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే అందరూ రెడీ అవ్వాలి, అందరూ పూజ చేసుకోవాలి కదా. సో నాదైతే కంప్లీట్ అయిపోయింది, కానీ అందరిదైతే అవ్వలేదు. నేను ఇక కార్తీక మాసం అంటే ఇట్లా గుమ్మాల దగ్గర దీపం పెట్టుకొని అలా చేస్తారు కదా. సో నేను కూడా అట్లా గుమ్మం దగ్గర దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి 6:15 అయిందనమాట. సో 6:15కి బయలుదేరితే మేము 8కి అయితే టెంపుల్కి వెళ్ళాము. మేము మధ్యలో ఒక 1 టైం అయితే బస్ చేంజ్ చేసి వెళ్ళాలన్నమాట. సో మేమైతే 8కి వెళ్ళాము. మేము 8కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జనాలు అయితే పెద్దగా లేరనమాట. ఇంకా ఫ్లవర్ షాప్స్ అవి కూడా అయితే అన్నీ ఓపెన్ చేయలేదు, ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ చేస్తున్నారు. సో ఇక మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఒత్తులు కూడా ఇక్కడే వెలిగిస్తున్నారనమాట. ఇక్కడైతే బెంచెస్ వేసి అక్కడే ముట్టించుకోమని అయితే చెప్పారనమాట. సో అన్ని చోట్ల అయితే ఎలా లేదనమాట. మేము వెళ్ళిన రోజు దీపాలు ముట్టించడానికి కొన్ని చోట్ల మాత్రమే ఎలా ఉంది. సో అక్కడ దీపం ముట్టించేసి ఇంకా దేవుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసేసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా అక్కడైతే ఫొటోస్ అవి తీయకూడదనమాట. సో నేను అందుకే వీడియో అయితే తీయలేదు అక్కడ. మేమైతే ఇక దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. ఇది మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే అనౌన్స్ చేస్తున్నారు అనమాట. సో ప్రసాదం తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఇంకా ప్రసాదం అయితే తీసుకోవడానికి లైన్లో నించొని ప్రసాదం అయితే తీసేసుకుంటున్నాము. చాలా బాగా జరిగిందనమాట దర్శనం అయితే. నేను వెళ్ళి కూడా ఒక 5 months అవుతుంది, ఎక్కువ కూడా అవ్వలేదు. అప్పుడైతే కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారనమాట. అప్పుడు మేము సండే వెళ్ళాము. సాటర్డే సండే కొంచెం రష్గా ఉంటుంది అని అయితే చెప్పారు. చూశారు కదా, ఇదిగోండి మేము అందరం అయితే వెళ్ళాము. అక్కడైతే ఒక గ్రూప్ ఫోటో అయితే తీయించేసుకొని అలా అయితే యాడ్ చేస్తున్నానమాట. సో ఇంకా అలా ప్రసాదం తీసేసుకొని తినేసి ఇంక ఇట్లా ఇటు షాపింగ్ చేసే ఉంటుంది కదా, అదంతా తిరుగుతూ చూస్తూ వెళ్ళాము. అక్కడ కీ చైన్ దగ్గర అయితే మా నేమ్స్ అయితే వేయించుకున్నానమాట. సో కీ చైన్ మీద 60 రూపీస్ అయితే చెప్పారు. నాది, మా బాబుది, మా హస్బెండ్ది అందరూ అయితే వేయించేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగోండి కీ చైన్ మీద అయితే మా నేమ్స్ రాయించేసాము. ఒకటే కీ చైన్ మీద 2 sides అయితే రాయించేసాను ఇలా. సో మేము అనుకున్న టైంకి అయితే ఇంటికి రాలేకపోయాము. మేము ఇంటికి వచ్చేసరికి 12:30 అబోనే అయిపోయింది టైం అయితే. మేము అక్కడ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. మేము 1.5 hour షాపింగ్ చేస్తారు కదా, అక్కడే తిరిగామన్నమాట, ఏమి కొనుక్కోకపోయినా సరే. ఇంకా మీరు ఎప్పుడైనా సరే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే వీక్డేస్లో మాత్రమే వెళ్ళండి. వీకెండ్స్లో వెళితే మాత్రం అంతగా దర్శనం అయితే జరగదు, అంత మంచిగా అయితే
చూడలేమన్నమాట. మేమైతే లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సండే అయితే వెళ్ళాము. అప్పుడైతే కనీసం ప్రదక్షిణలు చేయటానికి కూడా మాకు వీలు లేదు, అంతమంది ఉన్నారనమాట జనాలు. కానీ ఈరోజు మాత్రం మేము బుధవారం వెళ్ళాము. కానీ చాలా బాగా ప్రదక్షిణలు చేసి చాలా బాగా దర్శనం జరిగింది. అక్కడ ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని అంటూ ఉంటారు కదా. సో అలా ప్రదక్షిణలు కూడా చేసుకున్నామన్నమాట. చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. సో మీరు కూడా వీక్ డేస్లో వెళ్ళడానికే ట్రై చేయండి. ఇంకా మేము అలా ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ గుమ్మానికైతే తులసి మాల అనమాట. సో ఇదైతే టెంపుల్ దగ్గర దేవుడివి అయితే ఇచ్చారు అందరికీ. సో అదైతే నేను ఇట్లా ఇంటికి రాగానే గుమ్మానికైతే కట్టేశానమాట. ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం 1 అయిందనమాట. సో చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఎర్లీగానే వస్తాము అనుకున్నాము 11 లోపు. కానీ మేమే చాలా టైం వేస్ట్ చేసామన్నమాట. లేదంటే వచ్చేసే వాళ్ళం 11-11:30 కల్లా. ఒక 1-1.5 అవర్ అయితే టైం వేస్ట్ చేసామన్నమాట. సో ఇంకా మా బాబునికైనా తీసుకెళ్ళి ఉంటే ఇంతసేపు ఇసుగిచ్చేవాడనమాట. సో ఎలాగో తీసుకెళ్లకుండా మంచి పని అయింది. మా బాబు కూడా, మా హస్బెండ్ 10 వరకు ఉన్నారు. అప్పటి వరకు ఉంచుకొని ఇంకా తర్వాత వెళ్తూ మా పక్కన వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారనమాట. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇంకా ఏడవలేదనమాట, వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉన్నాడు. ఈలోపు నేను వచ్చేసాను అనమాట. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.